వైఫల్యాలంటూ కూడా ఈరోజు బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఒక ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ప్రస్తుతం మనం ఫైర్ బ్రాండ్గా పేరొందిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారితో ఉన్నాము. డీకే అరుణ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాము అసలు ఈ ఛార్జ్ షీట్ ఎందుకు వేశారు ఏందనేది. నమస్తే మేడం. మేడం ఈరోజు మీరు ఈ ఛార్జ్ షీట్ అని వేశారు, రైతులు ఆగమాగం అవుతున్నారు అంటున్నారు. కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రము రైతు భరోసాకి దాదాపు 7,000 కోట్ల వరకు కూడా కేటాయించబోతున్నామంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. మీరేమో అసలు రైతులని వడ్లుకొనే పరిస్థితి లేదు అని మీరు బీజేపీ పార్టీ తరఫున మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు చేస్తాము అనేది ఇక్కడ కాదు ముఖ్యం, ఏమి చేసిండ్రో చెప్పాలి. వాళ్ళు చెయ్యలేదు కాబట్టే చెయ్యలేదు అని చెప్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చినటువంటి హామీల గురించే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. రైతు రుణమాఫీ గురించి ఏం చెప్పిండ్రు వాళ్ళు? 2 లక్షల రూపాయలు ఇప్పుడు పోయి బ్యాంకులలో పోయి మీరు బ్యాంకులలో అప్పులు తెచ్చుకోండి, మేము రాగానే డిసెంబర్ 9వ తేదీ నాడు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9వ తేదీ నాడు మాఫీ చేయలేదు కదా. 22 లక్షల మందికి చేసినామంటున్నారు, 70 లక్షల మందికి మాఫీ చేయాలా? ఇంకా మిగిలిన వాళ్ళందరినీ దాదాపు ఇంకా 50,000 మందికి 50 లక్షల మందికి చేయాలి కదా. అని చేయనట్టే దాన్ని పూర్తయిందని ఎట్లా చెప్తారు చెప్పండి? దాన్ని అంటే మేడం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. కొంతమంది పట్టాదారు పాస్బుక్లలో ఆధార్ కార్డు లింక్ లేకపోవడము, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మేడం కొన్ని బ్యాంకులలో రైతుల అకౌంట్స్ లో వేసినా కూడా రిటర్న్ 1 year అవుతుందా ఇవన్నీ సార్ట్ అవుట్ చేయడానికి? గతంలో రుణమాఫీ చేయలేదా? గతంలో ప్రభుత్వం కూడా చేసింది కదా. రైతుల అకౌంట్ నంబర్లన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర లేనిదేమీ లేదు. రైతు భరోసా పడింది, అంతకుముందు రైతు బంధు చేశారు, అంతకుముందు రైతు రుణమాఫీ చేశారు. ఎంత చేశారంటే అంతకుముందు రుణమాఫీ చేశారు కదా. గవర్నమెంట్ 17,869 కోట్లు కేవలం రైతు రుణమాఫీకే వెచ్చించామని ప్రభుత్వ గుణాంకాలు అధికారికంగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది 40,000 కోట్లు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. వాళ్ళు 17,000 కోట్లు చేసినారంటే మీరే చెప్పండి ఎంత చేసిండ్రో. వాళ్ళు పూర్తి చేయనంటే కదా. ఈరోజు అట్లే రైతు బంధుకు వీళ్ళు రైతు భరోసా అని పెట్టారు పేరు. ఎలక్షన్లో గెలిచి సంవత్సరం అయింది. ఎలక్షన్ల ముందు కూడా రైతు బంధు నిలిపారు, ఆపారు. ఎన్నికల ముందు కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రైతు బంధు ఆపారు. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు వేయలేదు? అధికారంలోకి వచ్చిన వెంబడే రైతు బంధుని వేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పటిదాకా రైతు భరోసా మేము 7,500 ఎకరాకి అన్నారు, సంవత్సరానికి 2 సార్లు 15,000 అన్నారు. రైతు కూలీలు అంటే ఉపాధి కూలీలకు 12,000 అన్నారు, సంవత్సరానికి 12,000 అన్నారు. అదే కౌలు రైతులకు కూడా 15,000 అన్నారు. ఎక్కడ ఇప్పటిదాకా ఒక్కరికి? మేడం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే ప్రస్తావించారు, చెట్లకి పుట్లకి రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధు ఇచ్చారు. మేము నిజమైన రైతుకి ఇవ్వాలనుకుంటున్నాము, నిజమైన రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టుబడి రూపైన సాయం అందించేందుకు మేము రైతు భరోసాని అనేది ఇవ్వాలనుకుంటున్నాము అంటున్నారు. సో ఇప్పుడు దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి స్క్రూటినీ చేస్తేనే కదా మేడం వాళ్ళు ఇచ్చేది. ఎన్నికల ముందు అదే మాట చెప్పారా? ఎన్నికల ముందు అదే మాట చెప్పుంటే రైట్. ఎన్నికల ముందు మీరు ఏం చెప్పినారు? రైతు బంధు వస్తున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఆ మాట చెప్పింది వీళ్ళే కదా, రేవంత్ రెడ్డి గారే కదా, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళే కదా, వేరే వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ పార్టీనే చెప్పింది కదా. మరి అదే మాట అడుగుతున్నాం మేము. ఇవాళ కొత్త మాట అడుగుతలేం, మేము సృష్టించి అడుగుతలేం మాట. మేమేదో సృష్టించి మేమేదో లేని కొత్తవి కల్పించి అడగడం లేదు. వాళ్ళు చెప్పిన మాటనే ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదు, మోసం చేస్తున్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారా? ప్రతి మహిళకు 2,500 ఇస్తాను, ప్రతి కుటుంబంలో మహిళకి. మరి ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇవ్వలేదు కదా. డిసెంబర్ 9వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. మరి మళ్ళీ సంవత్సరం అయింది, ఇప్పటిదాకా అమలు చేయలేదు. 2,000 పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, ఇప్పటిదాకా అమలు చేయలేదు. ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి కింద ప్రతి పెళ్లి చేసుకునే అమ్మాయికి 1,00,000 రూపాయలతో పడుతున్నాం బంగారం అన్నారు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలేదు. చదువుకున్నటువంటి పిల్లలకి, నిరుద్యోగ వృత్తి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు ఉద్యోగం రాని వాళ్ళకు. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. అండ్ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకసారి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, నేను ఇక్కడికి వస్తే సంథింగ్ ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నెలకి 7,000 కోట్ల రూపాయలు వడ్డీయే కడుతుంది ప్రభుత్వ పరిస్థితి, ప్రభుత్వ దగ్గర ఖజానా లేదు, సో స్లోగా ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టు కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నేను లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, నేను వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయన్నారు ఆయన. ఎన్నికల ముందు కూడా తెలుసు కదా లంకె బిందెలు లేవని. 6 లక్షల కోట్ల అప్పు ఉంది, 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎన్నికలు అందరం చెప్పిన వాళ్ళమే కదా, ఆయన కూడా చెప్పినోడే కదా.
మరి ఆ రోజు ఎందుకు ఇవన్నీ హామీలు అబద్ధం హామీలు ఇచ్చిండు అంటే మోసం చేసినట్టే కదా. భారతీయ జనతా పార్టీలు అబద్ధం హామీలు చెప్తున్నారు, వీళ్ళు నమ్మొద్దు మోసం చేస్తున్నారని చెప్పినాం కదా. మేము వాళ్ళలాగా చెప్పలే కదా, అబద్ధాలు చెప్పలే కదా. అంటే దానిపైన కూడా ఒక ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ పట్ల వివక్షత చూపిస్తుంది అని అంటారు. అప్పులు ఉన్నాయని తెలిసి తెలంగాణ రాష్ట్రాల్లో అప్పులు చేసినాడని తెలిసి విపరీతంగా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేసింది, తెలంగాణ నష్టాల ఊబిలోకి దోల్చింది, అప్పుల ఊబిలోకి దోల్చిందని చెప్పినాం కదా. ఇట్లాంటి అబద్ధ హామీలన్నీ ఇచ్చి మన తెలంగాణ ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చి నేను లంచ బిందెలు ఉన్నాయి అనుకున్నా, ఖాళీ బిందెలు ఉన్నాయి అంటే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నావు ఈరోజు? నువ్వు మోసం చేసినావు, నీకు మళ్ళీ ఓటు అడిగే హక్కు లేదు. నువ్వు మోసం చేసినావు తెలంగాణ ప్రజల్ని, నీ పైనుంచి కింది వరకు మీరు అందరూ మోసం చేసిండు. సోనియా గాంధీ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి తెలంగాణ నాయకులు కానీ అందరూ మోసం చేసినట్టే కదా. తెలంగాణ ప్రజలు మీరు మోసం చేసినట్టే కదా, బాగా చేసిండ్రు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వము దాదాపు 10,547 కోట్ల రూపాయలు వెచ్చించింది అంటున్నారు. మీరేమో ధాన్యం కొనుగోలు ఎక్కడ ఉంది, సన్నాలకి 500 బోనస్ కూడా ఇవ్వలేదని మీరు. వాళ్ళు ఎలక్షన్ల ముందు 500 రూపాయల బోనస్ అని ప్రకటించిండ్రు. ఒట్టి సన్న వడ్లకని చెప్పలేదు ఆ రోజు, సన్న వడ్లకని చెప్పలేదు వాళ్ళు. 500 రూపాయల బోనస్ పంటలకని చెప్పారు. పంటలకు వరి పంటకని చెప్పలేదు వాళ్ళు. అన్ని పంటలకి వేరే పంటల పేరు కూడా ఇచ్చిండ్రు, కంది ఇచ్చిండ్రు, పత్తి ఇచ్చిండ్రు, ఇతర వేరే పప్పుల పేరు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఓన్లీ వరిలో కూడా సన్నాలకు అంటున్నారు అంటే మోసమే కదా. అది కూడా మొత్తం అందరికి ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా కనీసం 6,000 కొనుగోలు సెంటర్లు లేవు, 10,000 కొనుగోలు సెంటర్లు వీళ్ళు ఎంబడే ఏర్పాటు చేస్తామని. ఇప్పటిదాకా 6,000 కొనుగోలు సెంటర్లేనే, ఇప్పటిదాకా పూర్తిగా కొనుగోలు కూడా కాలేదు. వరిలో బోనస్ కూడా పూర్తిగా ఇవ్వలేదు అందరి రైతులకి. గోనె సంచుల కొరత ఉందని కూడా ఒకటి వాదన వినిపిస్తుంది. గోనె సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందనేది కూడా ఉంది. కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి గుంటూరులో ఉంది. ప్రభుత్వం ముందుగా చూడలేదని భావిస్తారా మీరు? ఇవన్నీ కూడా ప్రభుత్వము కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసే కంటే ముందే, ధాన్యము పంట చేతికి వచ్చే సమయం కంటే ముందు ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేయాల్సినటువంటి విషయాలు. ఇవన్నీ ఎంతో ముందుగా ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోవాల్సినటువంటివి. గతంలో ఎన్నో అనుభవాల దృష్టితో ఇవన్నీ ముందే ప్రొక్యూర్ చేసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి పనులు. వీటన్నిటిలో ప్రభుత్వం విఫలమైందని చెప్తున్నాం. వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? సంబరాలు ఎవరి కోసం, ఎందుకోసం? వాళ్ళు మాట ఇచ్చినట్టు రైతు రుణమాఫీ చేశారు కదా మేడం. రైతు రుణమాఫీ అందరికి చేయలేదు కదా. రైతు రుణమాఫీ కూడా అందరికీ చేసి ఉంటే సంబరాలు చేసుకుంటారు రైతులు ఎవరు సంబరాలు చేసుకుంటలేరు. ఈరోజు సంబరాలు చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఏదో జ్యేష్ఠమని సంబరాలు చేసుకుంటుంది, సంవత్సరం కాబట్టి, అధికారం ఉంది కాబట్టి. ఈరోజు ఊర్లలోకి ఆర్టీసీ బస్సులు రావు, కానీ ఈరోజు పబ్లిక్ మీటింగ్ల కోసం జనాలను ఎక్కించుకొని ఆర్టీసీ బస్సులు పోతున్నాయి. ప్రజలను ఎక్కించుకొని ఊర్లలోకి ఆర్టీసీ బస్సులు పోతున్నాయి, కానీ రోజు తిరగనికే మాత్రం ఊర్లో ఆర్టీసీ బస్సు ఉండలేదు. అది పరిస్థితి. రైట్ మేడం, లాస్ట్ క్వశ్చన్. మీరు ఇప్పుడు ఈరోజు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. తదుపరి బీజేపీ కార్యాచరణ ఏంటి? మీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో తెలంగాణకు రావాల్సిన ఏవైతే గ్రాంట్ ఎయిడ్స్ ఉంటాయో నిధులు, వాటన్నిటి గురించి కూడా మీరు ప్రియంకి ఇప్పటివరకు కూడా కలిసినప్పుడు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? భవిష్యత్ కార్యాచరణ తప్పకుండా తెలంగాణకు అన్ని విధాలుగా కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను బట్ట సాయం అందిస్తూ ఉంది. ఇంకా ముందు కూడా భవిష్యత్తులో తప్పకుండా తెలంగాణకు అభివృద్ధిలో పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఇది మేడం చెబుతుంది ఏంటంటే ఇప్పటి వరకు కూడా చేస్తాము హామీలు అని చెప్తున్నారు, కానీ హామీలు చేసి చూపెట్టాలని కూడా చెప్తున్నారు. తెలంగాణలో రైతులని ఈ ప్రభుత్వం మోసం చేసిందంటూ కూడా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీచరణ్, హైదరాబాద్.